నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో, మరికొద్ది సేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ ద్వారా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు కూడా లీగల్ నోటీసులు పంపించడం మనం చూస్తున్నాం. అసలు లీగల్ నోటీసులు పంపించడానికి ముఖ్య కారణం ఏందంటే, సో మనందరికీ తెలిసిందే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా పలుమార్లు కేటీఆర్ పేరు తీస్తున్నట్టు కూడా తను వాళ్ళకి ఆ లీగల్ నోటీసులు పంపించడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు కూడా లీగల్ నోటీసులు పంపించడం మనం చూస్తున్నాం. అలాగే కొండా సురేఖతో పాటు కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి కూడా లీగల్ నోటీసులు మనం పంపించడం చూస్తున్నాం. అలాగే కేకే మహేందర్ రెడ్డి కూడా లీగల్ నోటీసులు పంపించడం మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుందాం. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ అని చెప్పి మనం చూస్తున్నాము. అలాగే కొండా సురేఖతో పాటు కూడా మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి కూడా, అలాగే కేకే మహేందర్ రెడ్డి కూడా లీగల్ నోటీసులు పంపించడం మనం చూస్తున్నాము. వీరితో పాటు వీళ్ళకే కాకుండా వీళ్ళతో పాటు కొన్ని మీడియా ఛానళ్ళకు కూడా తన పై దుష్ప్రచారం చేస్తారని చెప్పి కూడా కేటీఆర్ కొన్ని డిజిటల్ మీడియాలపై, అలాగే యూట్యూబ్ ఛానళ్ళపై కూడా కొన్ని ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపించడం మనం చూస్తున్నాము. సో అలాగే తనపై తప్పుడు ప్రచారాలు చేసే వారికి ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి కూడా తను హెచ్చరియడం మనం చూస్తున్నాం. అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరుని ప్రస్తావిస్తూ అవాస్తవాలతో కూడిన ఆరోపణలు నాపై చేస్తున్నారని చెప్పి కూడా కొండా సురేఖ పైన, అలాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అలాగే కేకే మహేందర్ రెడ్డిలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నోటీసులు పంపించారు. సో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా పదే పదే తన పేరును కుట్రపూర్వితంగా కూడా ప్రస్తావిస్తున్నారని చెప్పి కూడా కేటీఆర్ ఇక్కడ మండిపడ్డ సందర్భం మనం చూస్తున్నాం. అలాగే అతనికి భంగం కలిగే విధంగా వాళ్ళు మాట్లాడరు అని చెప్పి కూడా వాళ్ళకి సరైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానంటూ కూడా కేటీఆర్ తెలియజేయడం మనం చూస్తున్నాము. ఈ మేరకు వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించారు. వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసే మరికొన్ని మీడియా సంస్థలకు, అలాగే యూట్యూబ్ ఛానల్కు మరికొన్ని నోటీసులు కూడా పంపించారు. గతంలో కూడా కేటీఆర్ ఒక 2-3 రోజుల క్రితం చూసుకుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ తనపై కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా మనము ఇంతకుముందు కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై తను లీగల్ నోటీసులు పంపడం చూస్తున్నాం. అలాగే ఈ కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలతో పాటు కూడా ఈరోజు మరికొంతమంది యూట్యూబ్ ఛానల్కి కూడా తను నోటీసులు పంపించడం మనం చూస్తున్నాము. సో చూద్దాం, ఈ నోటీసులకు సంబంధించి కూడా వారం రోజుల్లో నాకు క్షమాపణ చెప్పాలి, లేదంటే నేను పరువు నష్ట దాపం కూడా వాళ్ళపైన వేస్తానని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొన్న అంశం మనం చూద్దాం. సో మీకు చూపిస్తున్న కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. సో అలాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్కి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే వీరితో పాటు కూడా కేకే మహేందర్ రెడ్డి కూడా మనం చూస్తున్నాము. సో ఇప్పుడు మీకు నేను క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తే, ఇదైతే తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ వాళ్ళకి ఏమని నోటీసులు పంపించారో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో చూడొచ్చు, ఇక్కడ లీగల్ నోటీసులు కూడా మనం ఇక్కడ స్క్రీన్ పైన మనము క్లారిటీగా చూస్తున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు కొండా సురేఖ గారు హానబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోమెంట్స్ అని చెప్పి కూడా మనం చూస్తున్నాము. మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ వరంగల్ ఈస్ట్, అంటే తను మంత్రిగా ఉన్నారు. అలాగే వరంగల్ ఈస్ట్ నుంచి కూడా తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆమెకి మంత్రి పదవి రావడం మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఈ అడ్రస్ నుంచి కూడా తనకి నోటీసులు వెళ్ళడం మనం చూస్తున్నాము. సో తను వరంగల్ ఈస్ట్ నుంచి కూడా తను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా తనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ తనకి మంత్రి పదవి ఇవ్వడం మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ చూడొచ్చు, కొండా సురేఖ అడ్రస్ కూడా వాళ్ళు ఇక్కడ ఈ నోటీస్లో పేర్కొన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఫ్లాట్ నెంబర్ 100 ఎమ్మెల్యే ఎంపీ కాలనీ రోడ్ 10C అని చెప్పి కూడా జూబ్లీ హిల్స్ విజయ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి కూడా కొండా సురేఖకి సంబంధించిన అడ్రస్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇల్లు కాకుండా కూడా అక్కడ వరంగల్కి సంబంధించి కూడా వరంగల్ డిస్టిక్ హన్మకొండ అని చెప్పి కూడా రామ్నగర్, ఇక్కడ హైదరాబాదే కాకుండా వరంగల్ సంబంధించిన కూడా అక్కడ లీగల్ నోటీసులు పంపించడం మనం చూస్తున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, డియర్ మ్యామ్స్, డిఫమేషన్ నోటీస్ ఫర్ కామెంట్స్ మేడ్ బై యూ అగెన్స్ట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు సన్ ఆఫ్ శ్రీ కె చంద్రశేఖర్ రావు, మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ. అంటే మీరు ఏదైతే తనపై దుష్ప్రచారం చేశారో, సో ఆ బాధితుడు కేటీఆర్ ఏదైతే ఉందో తన నుంచి మీకు నోటీసులు రావడం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళ సబ్జెక్ట్లో పేర్కొన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ క్లయింట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు సన్ ఆఫ్ శ్రీ కె
చంద్రశేఖర్ రావు, మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ కేటీఆర్కి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఇక్కడ హైదరాబాద్ నందినగర్లో ఉన్న ఆ ఇంటి నుంచి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో వీళ్ళు ఇక్కడ ఒక 7 పేజీల లీగల్ నోటీసులు కూడా పంపించడం మనం చూస్తున్నాము. ఈ లీగల్ నోటీసులో వారు పేర్కొన్నది ఏంటంటే, మీరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ అంశంలో నా తప్పు ఎలాంటి తప్పు లేదు, తప్పు తెలియకుండా నాపై మీరు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది హీరోయిన్లతో కూడా తను లింకప్ ఉన్నదని చెప్పి కూడా మీరు పలుమార్లు మీడియా సందర్భంగా చెప్తున్నారని చెప్పి కూడా ఆయనకి భంగం కలిగే విధంగా, తన ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కూడా వీళ్ళు మాట్లాడారని చెప్పి కూడా వీళ్ళకి 7 పేజీల లీగల్ నోటీసులు మనము పంపించడం చూస్తున్నాము. ఇప్పుడు మనము కొండా సురేఖది చూసాము. ఇప్పుడు మనము కేకే మహేందర్ రెడ్డిది కూడా చూడవచ్చు. సేమ్ అలాగే కేకే మహేందర్ రెడ్డి అంటే మహేందర్ రెడ్డికి వెళ్తుంది కాబట్టి 2K మహేందర్ రెడ్డి అని చెప్పి కూడా వాళ్ళు రాయడం మనం చూస్తున్నాము. సో ఇది కూడా అంతే. సో కేకే మహేందర్ రెడ్డి కూడా తను నోటీసులు పంపించడం చూస్తాం. తనపై చేసిన ఎలిగేషన్స్ మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి, వితిన్ 1 వీక్లో మీరు వెనకాల తీసుకోవాలి, లేని సందర్భంలో మీపై పరుగు దాబా కేసు కూడా వేస్తానని చెప్పి కూడా ఈ నోటీస్లో పేర్కొనడం మనం చూస్తున్నాం. ఇక కేకే మహేందర్ రెడ్డితో పాటు ఇంకొక ఎమ్మెల్యేకి కూడా వీళ్ళు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించడం మనం చూస్తున్నాము. సో చూడొచ్చు మనం కొండా సూర్య అలాగే కేకే మహేందర్ రెడ్డి కూడా చూస్తాము. సేమ్ అట్లనే ఇక్కడ అటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తన హానరబుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తను ఎమ్మెల్యే మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి తను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ సో ఇది కూడా చూడవచ్చు. డిఫర్మేషన్ నోటీస్ ఫర్ కామెంట్స్ మేడ్ బై యూ అగెన్స్ట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, శ్రీ కె చంద్రశేఖర్ రావు, మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ సిరిసిల్ల. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి కూడా అదే నోటీసులు పంపించడం మనం చూస్తున్నాం. ఏదైతే మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోవాలి, నేనేలా మీపై పరువు నష్టం కేసు కూడా వేస్తానని చెప్పి కూడా మనం ఇక్కడ ఈ యొక్క నోటీస్లో పేర్కొనడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకే నోటీసులు కాకుండా ఇక్కడ మీడియా సంస్థలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా వాళ్ళకి నోటీసులు పంపించడం చూస్తున్నాం. ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా మాపై చేస్తే మేము అసలు ఊరుకునేదే లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మేము దేనికైనా న్యాయ పోరాటానికి సిద్ధం అని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇది ఇప్పటి వరకు ఉన్న వార్త. మరి వేచి చూద్దాం ఈ లీగల్ నోటీసుల తర్వాత కూడా ఏ విధమైన వీళ్ళు ఏమైనా క్షమాపణ చెప్తారా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్కి అయితే వాళ్ళకి లింక్ కూడా పంపించడం మనం చూస్తున్నాం. ఏదైతే తనపై అనుచిత రాశారో, అనుచితంగా వాళ్ళు పోస్ట్ చేశారో అలాంటి కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు విత్ లింక్తో సహా వాళ్ళకు కూడా ఒక 7 నుంచి 10 పేజీల నోటీసులు కూడా మనం పంపించడం మనం చూస్తున్నాం. ఆ నోటీస్లో కూడా యూట్యూబ్ ఛానల్ ఏదైతే వాళ్ళ లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ కూడా వాళ్ళు పేస్ట్ చేసి పంపించారు. మీరు వారం తిరిగేసరికి మీరు ఏదైతే యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోస్ ఉన్నాయో ఈ లింక్ వాళ్ళు పంపించారు. ఇవి కూడా మీరు వెంటనే డిలీట్ చేయాలి, లేని ఏడలా మీపై కూడా నేను పరుగు నష్టం కేసు వేస్తానంటూ కూడా ఆ నోటీస్లో పేరు కూడా మనం చూస్తున్నాము. సో మనం వేచి చూద్దాం వీళ్ళు ఏదైనా క్షమాపణ చెప్పే అవకాశం ఏమైనా ఉంటాయా, లేకుంటే న్యాయ దిశగా వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకుంటే మళ్ళీ వీళ్ళు ఏదైతే వీళ్ళ నోటీసులు తీసుకున్నారో వాళ్ళు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉందో సో వేచి చూద్దాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.